ఐపీఎల్ సీజన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఐపీఎల్ అనేది మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, అదే కంపెనీస్ కి మాత్రం బిగ్గెస్ట్ బిజినెస్. అయితే అసలు ఐపీఎల్ వెనకాల ఉన్న బిజినెస్ ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐపీఎల్ కి కొన్ని బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏదో ఒక కంపెనీ అనేది తీసుకుంటుంది. అంటే ఐపీఎల్ అనేది టెలికాస్ట్ అవ్వాలంటే ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేది ఎవరికో తీసుకోవాలి. అయితే ప్రెసెంట్ ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేవి వియోకామ్ 18 మరియు జియో సినిమా వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఐపీఎల్ అనేది టెలికాస్ట్ చేయాలంటే ఆ రైట్స్ అనేవి ఫుల్ గా ఈ కంపెనీస్ కి మాత్రమే ఉంటాయి. ఈ వీడియో కంట్రోల్ అనేది కూడా వాళ్ళే చేస్తారు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీస్ అనేవి ఒక 20,000 crores పెట్టి ఐపీఎల్ రైట్స్ అనేవి తీసుకున్నాయి అనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఐపీఎల్ అనేది టెలికాస్ట్ అవ్వాలంటే అది మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. అయితే ఇలా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి యూజ్ ఏంటి, అలాగే వీళ్ళు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకునేటప్పుడు పే చేసిన మనీ అనేది మళ్ళీ వీళ్ళు ఎలా రికవరీ చేసుకుంటారు అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఐపీఎల్ అనేది మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మనకి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా టెలికాస్ట్ అయ్యేటప్పుడు మనకి మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే వీళ్ళు ఆ మనీ అనేది రికవరీ చేసుకుంటారు. ఎలా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 20,000 crores వీళ్ళు పెట్టారు అనుకుందాము. అయితే ఐపీఎల్ టెలికాస్ట్ అయ్యే మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా కనిపించాలంటే కనుక ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మనీ అనేది పే చేయాలి కంపెనీస్. అంటే ఒక కంపెనీ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది ఐపీఎల్ టెలికాస్ట్ అయ్యే టైంలో వేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి వీళ్ళు మనీ పే చేయాలి. సో అప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది అక్కడ టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇలాగ ఒక 100 కంపెనీస్ అనేవి యాడ్స్ కోసం వచ్చాయి అనుకుందాము. ఎవ్రీ కంపెనీ అనేది పెర్ యాడ్ కి 150 crores అయితే పే చేస్తుంది అనుకుందాము. ఇలా 100 into 150 = 15,000 crores అయితే వాళ్ళకి రికవరీ అయినాయి. అలాగే నెక్స్ట్ మనం యాప్స్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, జియో సినిమాలో మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటాము. ఇలాగ ఒక 10,000 crores అనేది వాళ్ళు రికవరీ చేసినా సరే ఓవరాల్ గా వాళ్ళకి 25,000 crores అయితే వస్తాయి. అయితే ఆ 25,000 crores లో నుంచి స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 20,000 crores తీసేసిన వాళ్ళకి ఎలా లేదన్న ఒక 5,000 crores అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను, వాళ్ళకి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు.